ఏపీ రాజకీయాలు చాలా కీలక పాత్ర పోషిస్తాయి ఉభయ గోదావరి జిల్లాలు. ఈసారి గోదావరిలో ఎటువైపు మొగ్గు చూపుతున్నారో ఆసక్తిగా మారింది. జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తుండటంతో అందరి చూపు గోదావరి జిల్లాలపైనే పడింది. ఉభయ గోదావరి జిల్లాలో 25 స్థానాల్లో కాపులు గెలుపోటములు శాసించే స్థాయిలో ఉన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడిగా రంగంలోకి దిగడంతో ఈసారి కాపు కాసేదెవరికి? ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ వ్యూహాత్మక కలయికకు విరుగుడుగా ప్రతి వ్యూహాన్ని వైసీపీ రచిస్తోంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో స్పెషల్ ఫోకస్ పెట్టింది. అక్కడ కాపు ఓటు చీలిక వచ్చేలా ప్రయత్నాలు చేస్తోంది. కాపు ఓటును చీల్చేందుకు ముద్రగడ పద్మనాభం, ఆయన కుటుంబాన్ని పార్టీలోకి ఆహ్వానించిన వైసీపీ ఇంకా ఎక్కువ మంది కాపు సామాజిక వర్గ నేతలను పార్టీలోకి తీసుకొచ్చి ఎన్నికల్లో గెలవాలన్నది లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోంది. పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నేపథ్యంలో మొన్నటి వరకు అదే నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జిగా వ్యవహరించిన మాకినీడు శేషు కుమారిని వైసీపీలోకి ఆహ్వానించారు జగన్. ఇంకా స్థానికంగా పలుకుబడి ఉన్న నేతలను పార్టీలోకి చేర్చుకోవడానికి చర్చలు జరుపుతున్నారు. కాపు నేతలను పార్టీలో చేర్చుకోవడమే కాదు, వారితో ప్రచారం చేయించాలని భావిస్తోంది వైసీపీ. ముద్రగడ పద్మనాభాన్ని కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలలో తిప్పాలని ప్లాన్ చేస్తోంది. ఇలా అన్ని మార్గాల్లోనూ గోదావరి జిల్లాలో కీలకంగా నిలిచే కాపు ఓటు బ్యాంకును రాబట్టేందుకు వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కాపులు అత్యధికంగా ఉన్నందునే కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంపిక చేసుకున్నారని భావించిన వైసీపీ పవన్ కళ్యాణ్ను ఢీకొనేందుకు వంగ గీతను బరిలోకి దింపింది. ఏ క్రమంలో పిఠాపురం నియోజకవర్గాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రెండు పార్టీలు ఓట్ల కోసం ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. అన్ని వర్గాలకు దగ్గరైన టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్లో జనసేన అధినేత పవన్ పోటీ చేస్తే ఆయన విజయం కోసం సర్వశక్తులు ఒడుతానన్నారు వర్మ. పవన్ కళ్యాణ్ కు మద్దతు ప్రకటించిన తర్వాత సీన్ మారిపోయింది. వార్ వన్ సైడ్ గా మారనుందని పరిశీలకులు చెబుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాలో కాపులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో జనసేన జెండా ఎగురవేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కూటమి అభ్యర్థులు పోటీ చేస్తున్న స్థానాల్లో కూడా గెలవాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రాజోలు, అమలాపురం, కొత్తపేట, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, పిఠాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడు, పెద్దాపురం, పి గన్నవరం, మండపేట, రామచంద్రాపురం, రాజమండ్రి అర్బన్, రాజమండ్రి రూరల్, రాజానగరం, తుని నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గం కీలకంగా నిలవనుంది. గతంలో పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి ఓటమి చవిచూశారు. దీంతో ఈసారి పశ్చిమలో కూడా పాగా వేయాలని పవన్ కళ్యాణ్ వ్యూహాలు పదును పెడుతున్నారు. నిడదవోలు, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, భీమవరం, నర్సాపురం, ఉంగుటూరు, పోలవరం, ఆచంట నియోజకవర్గాల్లో కాపుల ఓటు బ్యాంకు ఎక్కువగా ఉంది. దీంతో అటు కూటమి, ఇటు వైసీపీ కూడా పశ్చిమపై ఫోకస్ పెట్టాయి. ఈ నేపథ్యంలో ఈసారి గోదావరి కాపు కాసేదెవరికో అనేది ఆసక్తిగా మారింది.